స్ఫూర్తితో కల్లుగీత వృత్తిలో ఉపాధికై ఉద్యమిస్తామని తెలిపిన వెంకటరమణయ్య. నాడు నరరూప రాక్షసులను సంహరించి తాటి ఈత వనాల్ని కాపాడిన కాటమయ్య స్ఫూర్తితో నేడు వన సంరక్షణకై ఉద్యమిస్తామని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల వెంకటరమణ అన్నారు. ఆగస్టు 2న ప్రారంభమైన అమరుల యాదిలో గీతన్నల చైతన్య యాత్రలో భాగంగా మల్కాజ్గిరిలోని పద్మావతి ఫంక్షన్ హాల్లో యాది సభ నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు వి వెంకట నర్సయ్య అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముఖ్య అతిథిగా ఎంవి రమణ పాల్గొని ప్రసంగించారు. కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసి అమరులైన నాయకులందరినీ యాదు చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు చేస్తున్నామని ఆగస్టు 18న సర్వాయి పాపన్న జయంతి నాడు ముగిస్తామని తెలిపారు. అలాగే ప్రారంభంలో ఉండేటువంటి కాటమయ్య అంటే మనం మొదట్లో ఈ రాక్షసులు కల్లుగీత వృత్తిని కాటి వనాన్ని ఆగం చేసుకుంటే అప్పుడు గీతా కార్మికుల తరఫున వెళ్ళి ఆ రాక్షసుల్ని సంహరించి కల్లుగీత వృత్తిని కాపాడినటువంటి మొనగాడు కాటమయ్య. అందుకోసం ఆ కాటమయ్యని జాతి కోసం ఎవరైతే పాటుపడి ప్రాణాలు త్యాగం చేసినారో అమరులైనరో వాళ్ళని గుర్తు చేసుకోవడంలో భాగంగానే మేడ్చల్ మల్కాజ్గిరిలో నాకు గత 4 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అందరి తరఫు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి అందరితోని సహాయ సహకారాలు మాకు అందుతా ఉన్నాయి. ప్రత్యేకించి ఏంటంటే లేడీస్కు మంచి సహకారం అందుతూ ఉంది. ఈ మధ్యకాలంలో వాళ్ళు కూడా ముందుకు వస్తే ఇంకా బాగుపడతారని చెప్పేసి అనేది ఒక భాగం అయితే, మొదటి నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి ఏదైతే 5,000 కోట్ల రూపాయలు కేటాయించినట్టుగా ఉంటే ఇక్కడ మహిళలకు యువకులకు ఉపాధి అవకాశాలు దొరికేటటువంటి ఇండస్ట్రీ స్థాపించినట్టుంటే సిటీ ప్రాంతంలో వాళ్ళు ఎందుకంటే అన్ఎంప్లాయిడ్ కాకుండా ఎంప్లాయిడ్గా క్రియేటబిలిటీ ఎంప్లాయిడ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి అనేది ఒకటి. రెండోదంటే నీరా ప్రాజెక్ట్ వచ్చినట్టుగా ఉంటే ఉదాహరణకి ఊర్లలో ఉన్నటువంటి అర్బన్ ఏరియాలో కళ్ళు దుకాణాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకంటే పెద్ద అవకాశాలు లేకపోవచ్చు, కానీ సిటీకి వచ్చినప్పటికంటే ఇంతకుముందు పెద్దలు మాట్లాడినట్టుగా నీరాగిట వచ్చినట్టుగా ఉంటే ఈ కూల్ డ్రింక్స్ అన్న పక్కకు పోయేస్తుంటే ఈ ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఎందుకంటే యువకులకు ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఆ రకంగా డిమాండ్ చేస్తూ ఇంతకుముందు ఇచ్చినటువంటి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక భాగం అయితే ఈ కమిటీ తరఫు నుంచి రాష్ట్ర కమిటీ తరఫు నుంచి ఏంటంటే కోరుకుంటూ అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.